విద్యార్థుల నుండి వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు పిల్లల ప్రాణాలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ స్కూళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాకినాడ జిల్లా మండపేటలో 1-2 స్కూళ్లు మినహా దాదాపు అన్ని స్కూళ్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. మండపేట పట్టణంలో పేరున్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు చాలానే ఉన్నాయి. అయితే వీరిలో చాలా మంది వాహనదారుల వేగాన్ని నియంత్రించేందుకు స్కూల్ జోన్ అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. కేవలం మెహార్, విజ్ఞాన్ స్కూల్ వద్ద మాత్రమే ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ స్కూళ్ల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా మున్సిపాలిటీ తీసుకున్న చర్యలేమీ కానరావడం లేదు. మరోవైపు పట్టణంలో మోటార్ సైకిళ్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నారు. ఇటీవలే ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది. ఇటీవల బ్యాంక్ కాలనీలోని ప్రైవేట్ స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఈ దిశగా కౌన్సిల్ తీర్మానం చేయడంతో పాటు బాధ్యత రాహిత్యంగా వాహనాలు నడుపుతున్న యువతపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని 17వ వార్డు కౌన్సిలర్ భవానీ తెలిపారు. నా పేరు దూలి జయరాజు. నేను న్యాయవాదిని. మండపేట పట్టణంలో స్కూళ్ళ వద్ద, కాలేజీల వద్ద సేఫ్టీ బోర్డులు, అలాగే స్పీడ్ లిమిట్ బోర్డులు లేకపోవడం వలన విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారని తక్షణమే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ అధికారులు కూడా వెంటనే సేఫ్టీ బోర్డ్స్, అలాగే స్పీడ్ లిమిట్స్ బోర్డ్స్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి, ప్రమాదాల నుంచి విద్యార్థులను కాపాడాలని చెప్పి సభ్యునికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మండపేట పట్టణంలో దాదాపు 30% మైనర్లు వాహనాలు నడపడం మనం చూస్తున్నాం. మైనర్లు వాహనాలు నడపడం వలన ఆ వాహనం మీద సరైన అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పి ఆ మైనర్లకి మరి ఎవరైతే వాహనాలు ఇస్తున్నారో ఆ వాహనాలు ఇచ్చే తండ్రి కానీ, అన్నయ్య కానీ, బాబాయిలు కానీ, మామయ్యలు కానీ ఖచ్చితంగా మోటార్ సైకిల్ చట్టం మీద అవగాహన లేకపోవడం వలన మీరు వాహనాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వాహనం ప్రమాదానికి గురైతే ముద్దాయి అయింది మీరు చట్టానికి మీరు బాధ్యత వహించవలసింది వాహనం ఇచ్చిన ఆ వాహనందారులు అవుతారని చెప్పి, మరి ఆ విధంగా మీరు వాహనాలు ఇవ్వడం వలన యాక్సిడెంట్లు జరగడంతో మొదటిసారి ఫైన్ విధిస్తే రెండోసారి శిక్ష వేయడానికి అవకాశం ఉంటుంది, మూడోసారి వాహనాన్ని సీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని మోటార్ వెహికల్ చట్టం చెప్తుంది. దయచేసి మీరు అవగాహన లేక ఇప్పటివరకు అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా మైనర్లకి వాహనాలు ఇచ్చారేమో కానీ మరి తప్పనిసరిగా వాహనాలు ఇవ్వకుండా మరి ప్రమాదాలు నివారించే దానిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి వాహన చట్టానికి మీరు బలి కావద్దని చెప్పి సభ్యునికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేసు బైకుల తోటి మండపేట పట్టణంలో మరి అధిక స్పీడ్లో వెళుతూ వెంటనే ఒక ఉరుము వచ్చిన శబ్దం వల్లే ఆ వాహనం నుంచి, రేస్ బైక్ నుంచి ఆ సౌండ్ రావడంతో మరి ఆ సౌండ్ ఎంత భయంకరంగా ఉంటుందని అంటే హార్ట్ పేషెంట్లుగా ఉంటే కనుక ఆ సౌండ్కి మరణించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంత తీవ్రంగా ఆ మోటార్ సైకిల్ నుంచి ఆ సౌండ్ రావడం జరుగుతుందని చెప్పి, మరి ఏదైతే ఈ వాహనందారులు ఉన్నారో వీరు ఆయా హై స్కూళ్ళు, కాలేజీలు వదిలే సమయానికి మరి మా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ రేస్ బైకులు నడపడం జరుగుతుందని చెప్పి ఆగడాలో పెచ్చిమీరిపోతూ మరి ఆ బాలికలు భయాందోళనకి గురవుతున్నారని చెప్పి పోలీసు వారికి సభ్యునికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే మీరు వీటిపై చర్య తీసుకొని ఆ పిల్లలకి ఆందోళనకు గురి కాకుండా, భయాందోళనకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉందని చెప్పి సభ్యునికి విజ్ఞప్తి చేస్తాను. స్కూళ్ళు ఏరియాలో ఖచ్చితంగా స్కూల్ జోన్ అనే బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఆకతాయిలు కూడా వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. స్కూల్ జోన్ పరిధి లేకపోతే ఈ బస్సులు కూడా, లారీలు, ఏమైనా సరే వాహనాలు లిమిట్ లేకపోతే అక్కడ స్పీడ్ లిమిట్ ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. దానిపై కూడా స్కూల్ వాళ్ళు కూడా చాలా పటిష్టంగా బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలు కూడా వచ్చి స్కూల్కి వచ్చే టైంలో చాలామంది ఆకతాయిలు అమ్మాయిల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దానిపై కూడా పోలీసు వారు ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఎందుకంటే
ఈ మధ్యకాలంలో చాలా విద్యార్థులు ప్రమాదకరంలో చనిపోవడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా స్కూల్ జోన్ ఏరియాలో స్కూల్ జోన్ అని బోర్డులు పెట్టేలాగా, అలాగే అక్కడ వాచ్మెన్లు కూడా ఖచ్చితంగా కాలేజీ స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తూ పోలీసు వారికి కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఆకతాయిలు చాలామంది ప్యాషన్గా స్పీడ్గా వంకర టెంకలుగా బళ్ళు తొక్కుతూ భయభ్రాంతులు చేస్తున్నారు. కనుక దానిపై ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళేమో స్కూల్కి వస్తుంటే వాళ్ళేమో ఆకతాయిలు వాళ్ళేమో అల్లరి చేయడం జరుగుతుంది. కనుక వాళ్ళపై ఖచ్చితంగా పోలీసు వారు చర్యలు తీసుకునేలాగా కాపలా కాయాలని తెలియజేస్తున్నాం. నేను 17వ వార్డు కౌన్సిలర్ కాడకూరు స్వరాజ్ భవానీని మాట్లాడుతున్నాను. ఈరోజు మన మండపేట పట్టణంలో స్పీడ్ లిమిట్ లేకుండా బైకులు అవని వాహనాలు అవని చాలా వేగంగా వెళ్తున్నాయి. దీనివల్ల పిల్లలు అవని పెద్దలు అవని అందరూ కూడా చాలా ప్రమాదాలకు గురవటం కానీ చాలా ఇబ్బందులకు కానీ గురవుతున్నారు. ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారి దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్లో ఈ విషయంగా ప్రతిపాదన ఉండి దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.